అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తముగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క గ్రహాలన్నీ కూడాను సంపూర్ణముగా అనుగ్రహించేటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా ఏ పని చేపట్టినప్పటికీ కూడాను అందులో సజావుగా ముందడుగు వేయడమే తప్ప వెనకడుగు అనేటువంటిది ఉండదు. అన్ని విధాలుగా మీ యొక్క కార్యాన్ని మీ యొక్క సంకల్ప బలంతో, దైవానుగ్రహంతో తప్పక నెరవేర్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఈ కారణం చేత అనుకున్నటువంటి ప్రతి పనులలో కూడాను యోగాన్ని పొందుతారు. అలాగే దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో సమస్యలన్నీ కూడాను తీర్చుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడాను తొలగిపోయేటువంటి అవకాశం గోచరమవుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సత్సంతాన భాగ్యం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు చక్కగా వివాహ నిశ్చయం అనేటువంటిది జరిగి తీరుతుంది. అంతే ముఖ్యంగా జూలై 27వ తారీఖు రోజున శని వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా చేపట్టినటువంటి ప్రతి ప్రయత్నంలో అత్యుత్సాహంతో ముందడుగు వేయడమే తప్ప వెనకడుగు అనేటువంటిది జరగదు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు అనేటువంటిది రాబోతుంది ఈ యొక్క శని ప్రభావం వలన. కాబట్టి అదంతా కూడాను మీకు మంచి జరగడానికి అనేటువంటి విషయాన్ని గమనించుకొని మీ యొక్క ప్రణాళికని చక్కగా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు వేరే సంస్థలో మారాలనుకుంటే ఇది మంచి తరుణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చిట్టీల వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు, ఏదైనా ధనం సంపాదించాలి తెలివితో, ఆలోచనతో అనుకునేటువంటి వాళ్ళకి ఇది చాలా అరుదైనటువంటి అవకాశాలను ఇచ్చేటువంటి గొప్ప సమయంగా చెప్పవచ్చు. అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకొని మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కాకపోతే ఉన్న లోటల్లా కూడా ఈ యొక్క కేతుగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. ఆటంకాలు మాత్రమే తప్ప మీ యొక్క పని ఎప్పుడు కూడాను నిలుపుదల అనేటువంటిది ఉండదు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేసి దైవానుగ్రహంతో మీరు ఆ యొక్క సమస్యలు కూడా అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ విద్యార్థులకి దూర ప్రాంత ప్రయాణాలు గోచరమవుతున్నాయి. విదేశీ విద్య, విదేశీయానానికి అనుకూలమైనటువంటి సమయము. పోటీ పరీక్షల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు సంబంధించి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క శని మార్పు వలన 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కొంతకాలం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ప్రతి మనిషికి కూడా సొంత ఇంటి కల నెరవేరాలి, వ్యాపారంలో అభివృద్ధి సాగాలి, అలాగే ఆర్థికాభివృద్ధి జరగాలి. దీంతో పాటుగా శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు నివారణ జరిగి జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు తొలగి సంకల్పం నెరవేరాలనేటువంటి కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది. అటువంటి కోరిక మీ జీవితంలో ఏ కోరికైనా నెరవేరాలనేటువంటి సదుద్దేశంతో వారాహి నవరాత్రుల సందర్భంగా తొలి ఏకాదశి అయినటువంటి జూలై 25వ తేదీన రాత్రి 9 గంటలకు మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 21వ తారీఖు రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. ఖర్చులకి తగ్గ ఆదాయం కూడా లభించి సంతోషంగా ఉంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. విందులు వినోదాలు పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 22, 23 ఈ తేదీలో కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందికర పరిస్థితులు మరియు మాట పెరుగుదల అయ్యేటువంటి అవకాశం, మనసు ప్రశాంతంగా ఉండదు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక 24, 25, 26 ఈ తేదీల్లో సోదర సోదరీమణులు, పరిచయస్తుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ధనపరంగా ఎటువంటి లోటు ఉండదని చెప్పవచ్చు. ఇక 27, 28 ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా
గమనించుకున్నట్లయితే కొంత అనారోగ్య సూచనలు చేసేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. ప్రధానంగా ఇతరులతో వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక 29, 30, 31 తేదీలో వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని ఎందు చేయాలన్నా కూడా మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. శరీరం కూడా జ్వరపీడితమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అధిక శుభ ఫలితాలు కలుగుతాయి. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు కూడాను గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడము, ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, గణేష స్తోత్ర పారాయణం అనేటువంటిది చేస్తూ ఉండాలి. అలాగే మీ యొక్క సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారు. మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనుకునేటువంటి వాళ్ళు మహిమ కలిగినటువంటి వారాహి, ప్రత్యంగర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనేశ్వర హోమాదులు జూలై 25వ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాల్లో రాత్రి 8 గంటల లోపల మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.